ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ లో ఎప్పుడు రాని మెజారిటీ మన ఎన్నికల్లో ప్రజలు మనకి ఇచ్చి గెలిపించారు. దానికి కారణం రెండు. మొదటిది అహంకారం, హెరాస్మెంట్, అడ్డగోలుగా అరెస్టులు, బూతులు, ఇవన్నీ ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ఆనాడు చెప్పారు. రెండోది బాబు గారు వస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం ముందరికెళ్తున్న లక్ష్యంతో ప్రజలు మన ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. మీరందరూ కష్టపడ్డారు. బాధుడే బాధుడు, ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, శంకరావం, ఈ 4 కార్యక్రమాలు డోర్ టు డోర్ మీరు తిరిగారు, గడప గడప దొక్కారు. బాబు గారు నాకు చెప్పారు పాదయాత్రలో ఫోన్ చేసి, అరే క్లస్టర్ యూనిట్ బూత్ వ్యవస్థ తీసుకొద్దాం అనుకుంటే అన్న అది ఎప్పుడవుతుంది స్వామి అన్న, మీ స్పీడ్ నాకేం తెలుసు. అరే బాబు గారు పిలిపిస్తే ఏం పరిగెత్తారు రవి, ఇమ్మీడియట్ గా వేసి పడేశారు. ఈ రోజు ఇతర రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు కొన్ని ఉన్నాయి, వాళ్ళందరూ వాళ్ళ నాయకులు అందరూ నాతో మాడతారు. ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎప్పుడో కనబడతారు, అరే మీరు ఎట్లా చేస్తారు ఈ సభ్యత్వం, మీరు ఎట్లా చేస్తారు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అని అడిగితే ఒకటి చెప్పా, టెక్నాలజీ కాదు రవి, అది మా బ్లడ్ లో ఉంది, దట్ ఈస్ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన. టెక్నాలజీ ఎంతైనా తీసుకురావచ్చు, ఫోన్లు ఎన్నైనా కొనొచ్చు, కానీ చెమటోర్చి కష్టపడి గడప దొక్కి ఎన్ని ఇబ్బందులున్నా కేసులు పెట్టినా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనం చూసాం లోకల్ బాడీ ఎన్నికలు జరిగినాయి, మీసాలు మిలేసి తొడగొట్టాడు ఒక పెద్ద ఎవరు అంజిరెడ్డి తాత. ఇప్పుడు కూడా కంపడుతూ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వీడియో. ఈయనటి వెళ్తే ఆడు అటు పరిగెడతాడు, ఇంక అర్థం అవుతుంది ఏంటో ఇటు వెళ్ళాడని. కర్ర తీసుకొస్తాడు, రారా కర్ర తీసుకుని అంటాడు. ఆ అంజిరెడ్డి తాతే నాకు స్ఫూర్తి. తోట చంద్రయ్య అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలంటే అధికారులు నాకు చెప్పారు, అసాధ్యం, అవ్వదు, చట్టం ఒప్పుకోవట్లేదు. పట్టుకురా, కేబినెట్ తీసుకెళ్తా, చట్టాన్ని మార్చుతా, మన తోట చంద్రయ్య అబ్బాయికి నేను ఉద్యోగం ఇస్తానని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాం, చేసి చూపించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 చేశాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. వికలాంగులకు 3,000 రూపాయల పెన్షన్ ని ఏకంగా 6,000 చేసినాం. బెడ్ కే పరిమితం అవుతే వాళ్ళకి 15,000 రూపాయలు భారతదేశం ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. అన్న క్యాంటీన్ ప్రారంభించాం. దీపం పథకం ద్వారా ఇప్పటికీ 1 కోటి మందికి సిలిండర్లు ఇచ్చాం. మీరందరూ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, సిలిండర్లు కాదు నేరుగా డబ్బులు వేస్తే ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఈ 3 నెలల నుంచి నేరుగా తల్లుల అకౌంట్ లో గ్యాస్ కి సంబంధించిన సబ్సిడీ వేసే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది.